నారు చల్లకుండా నారు జాలుతుందో సాలదో మరి. ఈ సగం మడి అయిపోయినాక వీళ్ళు ఏం చెప్తారు ఇంకత నారన్న వీకపోతే. రాజన్న ఏమైంది? ట్రాక్టర్ అయినా బంద్ పెట్టిండు, దున్వరపైన వాయింతా కీరికత్తేనే డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు. గల్లకి వేసినావా నారు? సాలతో సాలదో పాడ ఇంకింత వల్ల వీకొచ్చిన అయిపోవు. గీ 5 ఏమేటట్టు ఉన్నది. ఇంకిద్దరు కైకిళ్ళని పెట్టిన మంచిగుండు. నేనేమో ఆ పచ్చన కొద్ది అయిద్ది కదా, కైకిలు ఎక్కువ మీద పడుతుంది అనుకుంటే ఇది పోయేటట్టు ఉన్నది. మళ్ళా ముత్తం అంతా సాఫ్ అడుగు మందం మళ్ళీ తత్తది ఒక్కటి. ఇందనేమో కైకిలు ఎక్కువైనా మంచిది పెడతా అయిపోవు. ఓ కైకిళ్ళు ఈ వడ్ల పన్న ఎందుకు ఇడిచి పెడతారు? మంచిగా ఇర్రి. గుత్తనాట అయితేనేమో చిక్కాగా ఎత్తారు, కైకిలు అయితేనేమో మీద మీద ఎత్తారా? మరి గట్నే ఉన్నది కారద్దమని అన్న. మంచిగా ఇర్రి. ఇవేం కర్రలుల్లా ఏమడి చెప్తారా? ఎప్పుడు మనిషి ఉన్నా లేకున్నా నమ్మకం కొద్ది చేయాలి పని. ఇంకిన నీళ్ళు ఎక్కువేటట్టే ఉన్నాయి కదా, మరి కిందికి ఇప్పన్నా కింది మళ్ళీ కన్నా మారుతాయి. సునీత చెప్పేసి ఇక పన నారంతా వీకుర్రి. రేపక్కడి కరెంట్ కాడి బావి కాడికి పొలం కాడికి కావాలి. ఇంటున్నారే ఎవరు ఇంటనే లేరు, సప్పుడే ఎత్తలేరు. సులోచన కేతక్క నేను గదే అంటాను. నా తువాల కట్టింది అంగేసిన వాళ్ళే లాగేసిన వాళ్ళు ఏర్పడతలేదు. నేను అక్కడ ఉంది కేతక్క అనుకుంటాను కానీ ఇది అయిపోయిన వాళ్ళకి నారు వీకుర్రి. మన అక్కడి బావి కాడికి వంచవాలి, మోసుకపోవాలి. ఇది అల్ల పొద్దుగల వేసుకొని అల్ల పొద్దుగల పోవాలి. ట్రాక్టర్ పెట్టినాగా వెంకటేష్ గాంధీ చిన్నటో మాట్లాడినా ఇంకా సంబోధ్ వెంకటేష్ లేడా బిట్టు వడ్డు ముత్తమంతా ఎక్కిండాడు కింద పడేటట్టు. అబ్బో బిట్టు అయ్యో బిడ్డ మీ ఎవరు రాలే? ఉండి రత్తన్నా. ఇక నేను ఇప్పటికి పొలం కాడికి వచ్చి నీ వరదాకా ఇంటికన్నా ఉన్నా. వీళ్ళ పందిరల మందిలే పారాయి ఒక్క పొద్దాయే సత్తన్నుండు. సులోచన గీ మా ఆరాల చెల్లకొడికి వచ్చిందట నే పెళ్లి పత్రిక పట్టుకొని నేను పోతాన్నా. మరి ఇంటికాడ ఒక్కడే ఉంటాడు పాపం. జర ఆయన చేసుకొని ఆ నారు వీకుర్రి. మనిషి లేదని జాలిగం చేశారు. మనుషులు ఉన్నంతసేపే ఎగిరెగిరి చేస్తారు. మనుషులు ముత్తమంత సేపు అటు పోతే చాలు. గజానికో కర్ర వేసుకుంటా మెల్లగా జాలుగా చేస్తాను. నేను ఎంతమందిని చూస్తలేను, ఎంతమందికి నట్లు ఇవ్వలేదు కానీ జర ఆయన తోడ చేసుకొని రాయని వినబడ్డదా? పిల్లగాడు బాగా రోజులకు వచ్చిండు పోరాడు. ఏమో ఎవడో ఫోన్ చేసి ఓటీ పడితే చెప్తే ఇవి ఉన్న పైసలన్నీ వాయా. ఇప్పుడు ఎట్లా? మందు బస్తాల కన్నా దాచుకున్న పైసలన్నీ వెళ్ళిపోయాయి. ఈ ఓటీపీల గురించి వీళ్ళకి ఓటీపీ చెప్పేసిన పైసలన్నీ దాచి దయ్యాల పాలైపోయాయి. ఆగో మరి నర్సిగా ఏమైందిరా? ఏమో రంచుకొద్దు కూర్చున్నావు. ఏం బాధరా నీకు? బాధ ఉంటే చెప్పుకోవాలి, ధనం ఉంటే దాచుకోవాలి కానీ నీకు ఊరిపోతే ఎత్తారా? ఏమైందిరా? ఏం చెప్పమంటావే పోసావా? చెప్తే ఆయనతో నువ్వే నన్ను తిడతావు. నేను తిట్టే అంత ఏం పని చేసినావురా లంగ పని? ఎవడో ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఆయనతో చెప్పిన పోసావా ఈ బ్యాంకులో ఉన్న పైసలలో పోయినాయి. అయ్యో భగవంత, ఎన్ని రూపాయలు పోయినాయిరా? మందు బస్తాల కానీ దాచుకున్న పైసలు అవి. నీ నంగనట్లే మన్నవాడా గట్టెట్లా చెప్పినవరా? మరి నీ తెలియదా? నా ఫోన్కి ఎవడో ఫోన్ చేసిండు, నీ అకౌంట్ బ్లాక్ అయింది అన్నాడు. మరి నువ్వేమన్నావురా? ముందైతే నా ఇంటి అడ్రస్ చెప్పు, బ్యాంక్ వాళ్ళు అయితే తెలుస్తుంది కదా అన్న. బాగా తెలివికల్ల పని చేసినావు. అవును పోషవ్వ, మా ఇంటి పక్కన ఉన్న రాజుగాడు ఉన్నాడు కదా, వాని ఫోన్ కూడా ఏదో మెసేజ్ వచ్చిందట. ఇదేం మెసేజ్ అని ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేస్తే వాన్ అకౌంట్ లో ఉన్న 50,000 కూడా పోయినాయట. ఏంది? ఒక్క లింక్ ని క్లిక్ చేయగానే 50,000 పోయినాయా? ఇగో పోషవ్వ, ఒక్క క్లిక్ తోటి కాదురా, నమ్మకం తోటి పోయినాయి. హలో హలో, ఎవరు? బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంది బ్యాంకు నుంచా? ఏ బ్యాంకు? అదే బ్యాంక్. అదే బ్యాంకా? అదేం పేరు?
పేరు చెప్పలేము, సీక్రెట్. నేను చెప్పా ఏమో ఓటీపీ లేదు ఓపిట్ లేదు పెట్టాయి ఫోను ఏమో దిక్కుమాల నెంబర్లు అన్నీ నా ఫోన్కి వస్తాయి. అని నవ్వకుండ్రి, నిజంగానే మోసగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో పోషవ్వా? భయపెడతారు, తొందర పెడతారు, ఇప్పుడే చేయాలంటారు. పోషవ్వా, ఇక మీదట నా ఫోన్కి ఓటీపీ వస్తే ఎవరికి చెప్పా, నా మేకకే చెప్తా. ఎందుకురా? ఇది ఎవరికి చెప్పదు కదా. నీ తెలివి తెల్లారినట్టుంది. నువ్వు మేకకు చెప్పినా మనిషికి చెప్పినా జరిగేది నష్టమే. ఇగో ఇన్నారులకి ముచ్చట, ఈ ముచ్చటైతే మంచిగా మనసును పెట్టుకోండి. మీ ఫోన్లకు ఓటీపీలు వస్తే ఎవరికి చెప్పకుండ్రి. బ్యాంకు ఉద్యోగులు ఓటీపీలు పిన్ నెంబర్లు ఎవరు అడగరు. తెలియని లింకులు నొక్కకుండ్రి. వీడియో కేవైసీలు లాటరీలు రివార్డులు ఏవైనా నచ్చినా కానీ అవి నిజమో కాదో ముందుగా తెలుసుకోండి, ముందడుగు వేయకుండ్రి. మీ గిట్ల ఏమన్నా అనుమానం వస్తే బ్యాంకు నంబర్లకు ఫోన్ చేసి అడుగుండ్రి. అంటే ముందుగా దిమాకు వాడాలా, తర్వాత ఫోన్ వాడాలా అంటావు, అంతేనా పోషవ్వా? ఏమంటావు? అంతే అంటారా తిక్కనర్షిగా? పోషవ్వా, ఓటీపీ అంటే ఒక కొత్త అర్థం చెప్పనా? ఏంటిదిరా? ఒక్క తిక్క పని చేయొద్దు. నవ్విస్తే నవ్వస్తుంది, జాగ్రత్తగా ఉంటే మన పైసలు మిగులుతాయి. మోసగాల మాటలకు కాదు, మన దిమాకు విలువేంటి. ఇది అసలు ముచ్చట.